ఏంటి మీ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అంటూ పెద్ద ఎత్తున విమర్శ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నిజమేనా మీ పార్టీ రెండు ఒకటేనా? బోర్ కొట్టలేదా ఈ డైలాగ్ తోని? కాంగ్రెస్ వాళ్ళకు మీకు బోర్ కొట్టలేదా ఇంకా? ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్గా ఉన్నప్పటి నుంచి ఏనాడు కూడా ఆ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. అండ్ మరీ ముఖ్యంగా కేసీఆర్ గారు అన్ని మతాలను దగ్గర తీసుకునేవారు. ముస్లింలు కానివ్వండి, దళితులు కానివ్వండి, ఇన్ఫ్యాక్ట్ ప్రోగ్రెసివ్ లెఫ్ట్ వాళ్ళు కానివ్వండి, ఇట్లాంటి ఐడియాలజీ, అంబేద్కర్ గారి ఐడియాలజీ ఇవన్నీ కూడా నమ్మేవాళ్ళు. సో అట్లాంటిది భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటారని ఎట్లా అనుకుంటారు సైద్ధాంతికంగా? అదొకటి. అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు గమనించండి, నరేంద్ర మోదీ గారు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతో డ్యామేజ్ ఎవరికి అయింది? కేసీఆర్ గారి పార్టీకే డ్యామేజ్ అయింది కదా. మరి నిజంగానే కలిసి పోదాం అనుకునే వాళ్ళు ఎందుకు అట్లాంటి అటాక్ చేస్తారు? సో ఒక పాయింట్ ఏంటంటే, ఈ రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను ఎట్లా ఖతం చేద్దాము. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ ఏంటిది? ఫస్ట్ కేసీఆర్ గారి పార్టీని ఖతం పట్టించేస్తే తర్వాత భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మీద ఫైట్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీని ఈజీగా ఓడగొట్టవచ్చు అని భారతీయ జనతా పార్టీ ఫీలింగ్. ఇతర రాష్ట్రాల్లో మీరు చూడండి అదే పరిస్థితి. కానీ ఎక్కడైతే ప్రాంతీయంగా బలంగా పునాదులు ఒక రాష్ట్రాన్ని నమ్ముకొని ఉన్న పార్టీలు, అటు తృణమూల్ కాంగ్రెస్ కానివ్వండి, ఇటు డిఎంకే కానివ్వండి, ఇటు ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళను కొట్టడం ఇబ్బంది అవుతుంది వాళ్ళు. సో అందుకే ఇట్లాంటి ఒక నెరేటివ్ని తీసుకొని వస్తున్నారు. ఉన్న బండి సంజయ్ని ఓడగొట్టింది ఎవరు? రఘునందన్ రావుని ఓడగొట్టింది ఎవరు? ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టింది ఎవరు? కిషన్ రెడ్డి గారు సరే వారు పోటీ చేయలేదు అనుకోండి, అరవింద్ గారిని ఓడగొట్టింది ఎవరు? ఇంతమంది వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళని ఓడగొట్టింది మేమే కదా. మరి ఇంకా ఎట్లా వాళ్ళతో పాటు ములాఖాత్ అయి ఉన్నామని? అసలు ఎంత తీవ్రంగా ఫస్ట్ నరేంద్ర మోదీ గారిని ఫాసిస్ట్ అన్నది కేసీఆర్ గారు 2014. ఒక కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వానికి మనకు నిధులు రావాలి, మనకు మంచి జరగాలి అన్నప్పుడు మనం సపోర్ట్ చేసినాం. కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇయ్యదు అంటే కేసీఆర్ గారు ఒప్పుకున్నారా? ఎక్కడన్నా వీళ్ళు ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. గత 3 నెలల నుంచి నరేంద్ర మోదీ గారు ఇక్కడికి రాలేదు, ₹1 నిధి ఇవ్వలేదు. గుజరాత్ పోతారు, ఉత్తరప్రదేశ్ పోతారు, వేల కోట్లు. కేవలం 2 రోజుల వ్యవధిలోనే గుజరాత్లో ₹1,00,000 కోట్ల అక్కడ కార్యక్రమాలు శంకుస్థాపనలు చేశారు. తెలంగాణలో అట్లాంటిది ఏం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారా? మేము మాట్లాడుతున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం, మేము వాళ్ళని ఎన్నికల్లో ఎదుర్కొంటున్నాం, ఓడగొడుతున్నాం. సో ఖచ్చితంగా అట్లాంటి అంటే వాళ్ళు ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. నిన్న జగ్గారెడ్డి మాట్లాడుతూ ఏదైతే ఏ ఎన్నికలు వస్తున్నప్పటికీ కూడా ఎమ్మెల్సీ కవిత గారి కేసు ముందు, లిక్కర్ కేసు ముందు వేసుకొని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఈడీ లేదంటే సిబిఐకి సంబంధించిన మళ్ళీ నోటీసులు ఇవ్వడము, ఆమెను మళ్ళీ పిలవడము, వీళ్ళిద్దరి మధ్యలో అంటే ఈ అడ్వాంటేజ్ ఖచ్చితంగా వీరికే ప్రజల మధ్యలో వీరి యొక్క పార్టీలు నాంచే పరిస్థితి కనబడతా ఉంది. ఇక వీరు ఇద్దరు శత్రువులుగా చూపించుకొని ఎన్నికలలో లబ్ధి పొందడానికే ఈ యొక్క కేసును తెర మీదకి తీసుకొస్తున్నారు అనేది జగ్గారెడ్డి చేసిన ప్రధానమైన ఆరోపణ. భూచోన్నే సీరియస్ తీసుకోవాలి మనం. ఇక జగ్గారెడ్డిని సీరియస్ తీసుకుంటున్నారా మీరు? జగ్గారెడ్డి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఎంపీ అనుకుంటా కదా, లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్ ఉప ఎన్నిక వస్తే మెదక్లో ఏ పార్టీ నుంచి పోటీ చేసిండు? కాంగ్రెస్ అవకాశం ఇస్తలేదు అని భారతీయ జనతా పార్టీకి దుంకి మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్కి వచ్చి ఇవాళ ఆయనే మాకు భారతీయ జనతా పార్టీకి ముడిపెట్టబట్టే. గట్లాంటి ఆయనని పెద్దగా సీరియస్గా తీసుకోరు. ఇంకోటి ఏంటంటే, మరి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, రాబర్ట్ వాద్రా గారికి కూడా నోటీసులు రాబట్టే. మరి అరెస్ట్ కాలేదు కదా. మరి ఎందుకు? భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉన్నందుకే అరెస్ట్ చేస్తలేరా? అరెస్ట్ ఎవరు డిసైడ్ చేయాలి? వాళ్ళు నోటీస్ ఇస్తారంట, వీళ్ళేమో అరెస్ట్ చేయండి ప్లీజ్ అని బతిమలాడబట్టే. కాంగ్రెస్కి ఒక రూలు, బీఆర్ఎస్కి ఒక రూలా? అసెంబ్లీ ఎన్నికల ముందు ఈడీ నోటీస్, పార్లమెంట్ ఎన్నికల ముందు సిబిఐ నోటీస్. ఇక రాజకీయం కాదని ఎవరు అనుకోరు చెప్పండి. మేము అనేది ఏంటంటే, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక పనికి మాలిన స్కాము అది ఉందో లేదో ఎవరికి తెలియదు. దాన్ని అడ్డం పెట్టుకొని, కవిత గారిని అడ్డం పెట్టుకొని, ఒక మహిళను అడ్డం పెట్టుకొని, బీఆర్ఎస్ మీద కుమార్తెను అడ్డం పెట్టుకొని కేసీఆర్ గారి మీద భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు ఎవరైనా కూడా గమనిస్తారు. మేము అనేది ఏంటంటే, తప్పు ఉంటే నిర్ణయించేది ఎవరు? కోర్టు. ఆ కోర్టు ముందు పెట్టండి. మరి అట్లేమన్నా తప్పిదాలు ఉంటే పెట్టండి, ఎదుర్కొంటాం న్యాయపరంగా. ఎన్ని స్కామ్లు చూడలేదు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ నోన్ ఫర్ స్కామ్స్. వాళ్ళు మొత్తం కూడా 1000 కోట్లు 100 కోట్లు అటాచ్ అయి ఉన్నాయి కదా వాళ్ళది. ఆ హెరాల్డ్ అని,
గేమ్స్ వస్తే కామన్వెల్త్ గేమ్స్ 2G ఇట్లా ఎన్నో వాళ్ళవి ఉన్నాయి. సో మేము అనేది ఏంటంటే రాజకీయంగా ఎదుర్కొనేటప్పుడు రాజకీయంగా ఎదుర్కోవాలి, బురద చల్లేటప్పుడు ఇట్లాంటి బురద చల్లుతూ ఉంటే డెఫినెట్గా దాన్ని కూడా మేము ఎదుర్కొంటాం. మేమేం భయపడతలేం. మీరు ఏ నోటీసులు ఇచ్చినా మేము వచ్చినాం. కానీ అది ఎందుకు ఎలక్షన్ ముందే వస్తున్నది, అది రెండు పార్టీలు కలిసి ఎందుకు ఆడుతున్న డ్రామా ఇది. వాళ్ళు ఏమన్నా ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఎన్ని వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చిన వారికి, 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిన వారికి మేమన్నామా, కాంగ్రెస్ వాళ్ళే అన్నారు. ఆ 1,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందని భారతీయ జనతా పార్టీకి పోయిండని, ఆయన మీద ఈడీ రేట్లు ఐడి రేట్లు కాలేదని మళ్ళీ ఆడ ఓడిపోయిండు, మళ్ళీ ఈడ తీసుకున్నారు, కలిసి సోపతైనరు, అమ్మ నా బూతులు తిట్టుకున్నారు ఒకరికొకరు. సో మేము అనేది ఏంటంటే స్ట్రైట్ ఫైట్ ఉండాలి, స్ట్రీట్ మీద వచ్చినప్పుడు స్ట్రైట్ ఫైట్ ఉండాలి. ఇట్లాంటి వెన్నుపోటు రాజకీయాలు కాంగ్రెస్లో సరే రేవంత్ రెడ్డి గారు ఎవరి దగ్గర నేర్చుకున్నారో వెన్నుపోటు రాజకీయాలు మాకు తెలియదు, కానీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్నా, కవిత గారు భయపడరు, పార్టీగా కూడా మేము వారితో పాటు నిలబడతాం.